రామ్ చరణ్ గేమ్ చేంజర్కి సంబంధించిన షూటింగ్ అనేది త్వరలోనే కంప్లీట్ కాబోతుంది. శంకర్ ఇండియన్ 2కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేశారు కాబట్టి తదుపరి ఇమీడియట్గా తన కోసం వెయిట్ చేసిన రామ్ చరణ్ను మరింత వెయిట్ చేయించకూడదు అని చెప్పేసి ధోరణిలో ఆయన ఈ సినిమాకి సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ 20% వర్క్ ఏదో మిగిలి ఉంది షూటింగ్కి సంబంధించిన. సో దాన్ని మ్యాక్సిమం ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చి నెలలోనే కంప్లీట్ చేసేయాలి, చరణ్ను ఫ్రీ చేయాలి అనే కోణంలో ఆయన అంతా కూడా చాలా దీనికి సంబంధించిన ప్లానింగ్తో ఆయన ఉన్నారు. అయితే RC16 బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ సినిమాను ఒప్పుకోవటం అనేది ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చిందో చాలా థ్రిల్ అమ్మానులు ఫీల్ అవ్వడం జరిగింది. ఎందుకంటే తొలి సినిమాతోనే ఒక ప్రామిసింగ్ డైరెక్టర్గా కూడా బుచ్చిబాబు సనా తన మేకింగ్ వాల్యూస్తో చాలా ఆకట్టుకోవడం జరిగింది. అలాంటిది రెండో సినిమాతోనే రామ్ చరణ్ లాంటి హీరోని ఆయన డీల్ చేస్తారు అని చెప్పేసి తెలియగానే ఖచ్చితంగా ఏదో మామూలు స్టోరీ అయితే ఉండదు. శంకర్ లాంటి సినిమా తర్వాత RC16లో బుచ్చిబాబు సనాతో ఈ సినిమా చేస్తున్నారంటే సంథింగ్ ఎగ్జైట్మెంట్ ఆ స్టోరీ ఎలా ఉంటుంది అని చెప్పేసి అభిమానులు ముందు నుంచి కూడా ఇమాజినేషన్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే సమ్మర్లోనే RC16కి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం కానుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఏప్రిల్ మే నెలల్లో ఒక మంచి డేట్ చూసుకుని దీనికి సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు దానికి సంబంధించిన చిత్రీకరణతో కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఇక ఈ సినిమా పల్లెటూరి బ్యాక్డ్రాప్లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో కనిపిస్తారు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఫర్దర్గా ఈ సినిమాకు సంబంధించి అంటే కథాపరంగా చాలా మలుపులు అనేవి చాలా ఉంటాయి, ఎవరో ఎక్స్పెక్ట్ చేయనటువంటి సీక్వెన్స్లు ఈ సినిమాలో ఉంటాయని చెప్పేసి కొంత హింట్ అనేది బుచ్చిబాబు ఇవ్వటం జరిగింది ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి. దీంతో పాటు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఉంటుంది కాబట్టి చిత్రీకరణ ఉంటుంది, రిలీజ్ కూడా ఉంటుంది కాబట్టి సో దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో నటించే ఆర్టిస్టుల కాస్టింగ్ కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా RC16లో కీలక పాత్రలో శివరాజ్ కుమార్ నటించబోతున్నారని చెప్పేసి ఆయనే స్వయానా చెప్పడం జరిగింది. మనకి జైలర్ సినిమాతో శివరాజ్ కుమార్ ఆల్రెడీ పరిచయం. ఆ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో క్లైమాక్స్లో ఆ సినిమాకు ఒక మంచి హైప్ని క్రియేట్ చేయడంలో కానీ ఆ క్లైమాక్స్ను చాలా అందరికీ నచ్చేలాగా చేయడంలో శివరాజ్ కుమార్ పాత్ర కీలకంగా నిలిచిందనేది మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు ఆయన కెప్టెన్ మెల్లర్ ధనుష్తో కలిసి ఆయన నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్లోనే ఆయన RC16కి సంబంధించిన విషయాన్ని స్వయంగా ప్రస్తావించారు. ఆయన గతంలో కూడా తెలుగు నటీనటులు ఇటు చిరంజీవితో కానీ బాలకృష్ణతో కానీ మంచి అనుబంధం కలిగిన నటులు, వారి కుటుంబానికి కానీ అలాగే నందమూరి కుటుంబానికి సంబంధించిన మంచి రిలేషన్స్ అనేవి ఉంటూ వచ్చాయి. గతంలో NTR శత జయంతి ఉత్సవాల్లో శివరాజ్ కుమార్ ఇక్కడికి వచ్చి బాలయ్యతో త్వరలో తాను సినిమా చేయబోతున్నానని చెప్పేసి కూడా ఆయన స్వయానా ప్రకటించారు. సో అందరితో కూడా ఒక మంచి రిలేషన్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన అన్ని సినిమాలు అంటే ఆయన ఒక కన్నడలో టాప్ హీరో అయినప్పటికీ కూడా పాన్ ఇండియా లెవెల్లో మిగతా హీరోలు ఎవరైతే సినిమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళలో కూడా కీలక పాత్రలు ఏవైతే ఉంటాయో వాటిలో నటించేందుకు తాను సిద్ధమని చెప్పేసి ఆయన ముందుకు రావటం. సో ఆ క్రమంగానే జైలర్ ఒక మంచి విజయాన్ని అందుకోవటం, ఇప్పుడు ధనుష్ సినిమాలో కూడా ఒక పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతుంది. ఆ సినిమాలో కూడా ఆయన ఫుల్ లెంత్ రోల్లో కనిపించబోతున్నారు, త్రూ అవుట్ రోల్ అని చెప్పేసి అంటున్నారు. సో ఫర్దర్గా వచ్చే సినిమాలు తెలుగు హీరోల సినిమాల్లో కూడా ఆయన నటించేందుకు కూడా తాను సిద్ధమని చెప్పడం. ఆ క్రమంలోనే RC16కి సంబంధించిన దాంట్లో శివరాజ్ కుమార్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని చెప్తున్నారు. అయితే ఏ పాత్ర ఏంటనేది ఆయన ఇప్పటికీ రివీల్ చేయనప్పటికీ కూడా రామ్ చరణ్కు ఖచ్చితంగా సినిమాలో రామ్ చరణ్ ఎంత హైలైట్గా ఉంటారో తన పాత్ర కూడా అంతే హైలైట్ అయ్యేలాగా ఉంటుంది. కథను కీలకంగా మలుపు తిప్పే పాత్ర అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఫర్దర్గా ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇంకా మొదలు అవ్వలేదు కాబట్టి ముందే ఎలాంటి విషయాలన్నింటిని పూర్తి స్థాయిలో షేర్ చేసుకోలేని పరిస్థితి. సో శివరాజ్ కుమార్ కన్నడలో ఇప్పటికే చాలామంది ఆర్టిస్టులు సుదీప్ కానీ చాలామంది హీరోలు అక్కడ స్టార్ హీరోలుగా ఉంటూనే అవకాశం వచ్చినప్పుడల్లా మిగతా భాష చిత్రాల్లో కూడా కీ రోల్స్ చేసేందుకు కూడా వెనకాడటం లేదు. మలయాళం నుంచి చూసుకుంటే మమ్ముట్టి అయినా మోహన్ లాల్ అయినా వాళ్ళ భాషల్లో వాళ్ళు సూపర్ స్టార్లు అయి ఉండొచ్చు, కానీ మిగతా భాషల్లో రూపొందే పాన్ ఇండియా సినిమాల్లో ఏదైనా మంచి రోల్ ఉంటే కనుక ఖచ్చితంగా తమ చేస్తామని చెప్పేసి అంటున్నారు. దానికోసం వాళ్ళకి భారీ రెమ్యునరేషన్లు కూడా నిర్మాతలు ఇస్తున్న క్రమంలో ఇప్పుడు శివరాజ్ కుమార్ నటిస్తున్న సినిమాలకు సంబంధించి కూడా ఆయన ఏదైతే సినిమాల్లో హీరోగా కాకుండా కీలకమైన రోల్స్ చేస్తూ ఉన్నారో మంచి భారీ రెమ్యునరేషన్లు ఆయన తీసుకుంటూ కూడా ఈ కథను మలుపు తిప్పే పాత్రలు అందిస్తున్నారు. సో RC16లో కూడా రామ్ చరణ్తో పాటు ఆయన ఏదైతే ఉంటుందో ఆ ఎలివేటెడ్ పాత్రలాగా ఉంటుంది అది. సో ఈ కథలో ఆయన పాత్ర అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. ఈ సినిమాతో పాటు ఆయన మరిన్ని సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇక ఫర్దర్గా ఈ సినిమా తర్వాత తెలుగులో మరిన్ని సినిమాలు ఆయన నటిస్తారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో రామ్ చరణ్ అభిమానులు మాత్రం ప్రస్తుతం ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు. తమ అభిమాన హీరో కావాలంటే శంకర్ సినిమా కోసం ఆయన
తన సినిమాను పక్కన పెట్టాల్సి వచ్చింది ఇండియన్ 2 కోసం అని చెప్పేసి ఒక బాధను వ్యక్తపరుస్తూ వస్తున్న తరుణంలో త్వరలోనే గేమ్ చేంజర్కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం, ఆ తర్వాత RC16 మొదలవటం, మళ్ళీ చరణ్ షూటింగ్లో బిజీ అవటం పట్ల అభిమానులు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు.